బాక్సాఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ గా భారీ పాపులారిటీని సొంతం చేసుకుని కుమ్మేస్తున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ సినిమాతో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో కూడా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి జోరును చూపించగా 1-2 సార్లు అంచనాలను అందుకోలేకపోయినా కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం ప్రతి సినిమాతో మాస్ రచన చేస్తూ ఉన్నాడు ప్రభాస్. ఇండియన్ మూవీ హిస్టరీలోని ఎవ్వరూ సాధించని విధంగా ఇప్పుడు ఎక్కువ సార్లు 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న రికార్డును దక్కించుకుని ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్. రాజాసాబ్ కన్నా ముందు ఓవరాల్ గా 5 సార్లు 100 కోట్ల ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని ఇండియాలో ఎవ్వరూ సాధించని రికార్డును అందుకున్న ప్రభాస్ ఈసారి రాజాసాబ్ తో ఈ మార్కును మిస్ అవుతాడు అనుకున్న ఓవరాల్ గా తన మాస్ పవర్ తో ఈ మార్కును దాటేశాడు. మొత్తం మీద బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలు ఇది వరకు 100 కోట్ల ఓపెనింగ్స్ ని దాటేశాయి. ఇప్పుడు రాజాసాబ్ మూవీ 6వ సినిమాగా 100 కోట్ల మార్క్ ఓపెనింగ్స్ అందుకోగా ఇక్కడ మరో రికార్డ్ ఏమిటంటే నాన్ స్టాప్ గా 4 సినిమాలతో ప్రతిసారి 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంటూ ఇప్పుడు దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఈ యూనిక్ రికార్డ్ ఇలాగే రాజాసాబ్ వలన కొనసాగుతూ ఉండగా అప్కమింగ్ మూవీస్ స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 మరియు సలార్ 2 ఇలా అన్ని క్రేజీ మూవీసే ఉండటంతో ఇప్పట్లో ప్రభాస్ ను అందుకోవడం ఎవ్వరి తరమూ కాదనే చెప్పాలి. ఇదే విధంగా సినిమాకి ప్రభాస్ రేంజ్ ను పెంచుకుంటూ పోతే ప్రభాస్ రికార్డు ఫ్యూచర్ లో భారీ లెవెల్లో కొనసాగే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.